ఒక్క మనవి. వారంతగా అడుగుతుంటే మీరెందుకు రాయకూడదు? ఆ కథలో ఏమైనా దోషం ఉన్నదా? పాపం శకుంతల ఎంత అమాయకురాలు. నాకు జాలి వేస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఆ సీతాదేవి నాటి నుంచి చూస్తున్నా మీ స్త్రీలకు భూదేవిని మించిన సహనం ఉంది. అది దోషమంటారా? అవును. అందుకే పురుషులంత సులభంగా మిమ్మల్ని వంచగలుగుతున్నారు. ఆ వంచనలో అందరినీ మించినట్లు నిండు కొలువులో భార్యనే భార్య కాదన్న భర్త దుష్యంతుడొక్కడే. పురుష జాతికే కళంకం. ఏ కారణంతోనూ విడిచిపెట్టడము కాదు, చనిపోవడము కాదు, బ్రతికుండి బుద్ధిపూర్వకంగా భార్యనే భార్యవు కాదన్న ఆ భర్తను ఒక కథానాయకునిగా చాటి లోకానికి ఎలా చూపించమంటాం? ఎలా ఏముంది? ఏ శాపము పరము మనస్సుకు మరుపు కలిగి భార్యను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే ఆ భర్త దోషమేమిటి? ఓ, అద్భుతంగా ఉంటుంది. ఉమాదేవి, ఇక నాటకం నడిపిస్తాను చూడండి. శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం. మహాకవి, మీ అభిజ్ఞాన శాకుంతలం నాటకరాజమని ప్రపంచ ఖ్యాతి గణిస్తుంది. ఆనందం పట్టలేకున్నాను. మహాశివులారా, మహాకవి కాళిదాసు గారికి అర్ధ సింహాసనమిచ్చి సత్కరించాలని మా సంకల్పం. పండితులు ఆశీర్వదించాలి. మహారాజా, ఇటువంటి సత్కార సభకు అవంతిరాజు గారు అధ్యక్షత వహిస్తే శోభస్కరంగా ఉంటుందని నా మనవి. ఆచార్యదేవ, వారు మాకు గుర్తులేదు. ఇప్పుడే ఆహ్వానం పంపిద్దాం. ఉమాదేవి, ఈ మంగళసూత్రాలేమిటి? నీకు పెళ్ళయిందా? అవును. సంతోష్. మాకెవ్వరికి తెలియదే ఈ సంగతి. నీవు స్త్రీవి గనుక నా కష్టం తెలుసుకోగలవని చెప్తున్నాను. నేనొక కారణంగా ఇలా రహస్యంగా ఉండవలసి వచ్చింది. నీ రహస్యం నాకు తెలుసులే అమ్మా. మగవేషం కట్టి కాళిదాసు గారిని వెంటాడుతూ రావడం, ఆత్మహత్య నటించి ఆయన మనస్సును కరిగించడం, శిష్యురాలివిగా సేవిస్తూ ఆయనకు ఏ మందో మాకో పెట్టి, అటువంటివి నా చేత కాదు కాదు ఊరుకోండి. ఇంతకు మీకు పెళ్ళైనట్టు కాళిదాసు గారికి తెలుసా? చెప్పిరమ్మంటారా? మీరేమీ చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మీకు అనవసరం. ఆహా, ఎంత జానవమ్మా! ఇటు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ పాతివరత్యం, అటు పరపురుషుణ్ణి నీవాడిగా చేసుకోవాలనే ఆరాటం. ఇటువంటి పతివ్రతను నేను ఎక్కడా చూడలేదు. ఇంత మాటలు మీరు అనవలసినవి కావు. అసలు నా సంగతి మీకెందుకు? ఎందుకా? నేను కాళిదాసు గారు కూడా అవివాహితులు. అన్యోన్యంగా ప్రేమించుకోవడానికి మాకు అధికారం ఉంది. నువ్వు అడ్డం రాకపోతే వారు నన్నే ప్రేమించేవారు. నీకు భర్త ఉండగా నా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తావు? విలాసవతి, ఏమిటిది? ఉమాదేవి ఎవరనుకున్నావు? ఆమె నా పుత్రిక, తెలుసా? ఈనాటికి ప్రేమలు అసూయలు నిన్ను పట్టి బాధిస్తున్నాయా? నీ జీవితం కళకే అంకితం చేస్తావని ఎంతో ఆశించా. ఏం చేయను గురుశ్రీ. ముందు నేను అలాగే అనుకున్నాను. కానీ కాళిదాసు గారిని చూసిన క్షణం నుంచి నా ఆశయం మారిపోయింది. వారి అర్ధాంగిని వారి సేవ చేయకపోతే ఇక నేను జీవించలేను. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు ఒక రహస్యం చెప్పక తప్పదు. ఇలా రా. అంతేకాదు, ఉమాదేవి అవంతి రాజుగారి కుమార్తెని కూడా తెలిసే ఆ రాజుగారిని అధ్యక్షులుగా పిలిపిస్తున్నది. వారు వస్తే ఈ భార్యాభర్తల సమస్య తేలుతుందని నా విశ్వాసం. గురుశ్రీ,
ఇన్ని విపరీతాలు నా అనుభవం కోసమే వచ్చాయేమో. తెలియక తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఈ విధంగా నా ప్రేమ జీవితాన్ని తప్పించి నీ సేవకు సాధించావా స్వామి? నా జీవితాన్ని కళకి అంకితం చేస్తా. ఉమాదేవి, మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ మనసు నొప్పించాను, నన్ను క్షమించండి. ఏమిటా విచారం? అమ్మాయి శాసించిందని చెప్పి నన్నే ప్రయత్నమూ చేయనివ్వకుండా నవనాడులు బంధించి పడేసి, ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో, ఏమి అవస్థలు పడుతుందో, అల్లుడు కనిపించాడో లేదో అని ఆరాటపడుతున్నావు. ప్రభు, నా మాట విని మీరు కాస్త శాంతి. శాంతి కాకేమిటి? రా రా రా, ఒక్క ఆటాడు. శుభమో అశుభమో ఒక్క మాటలో తేల్చేస్తాను. చూడు, నేను గెలిస్తే నువ్వు ఓడినట్టు, నువ్వు ఓడితే నేను గెలిచినట్టు. జయము జయము మహారాజా. శుభం. చూసావా కంచుకి? ఏమిటి నా జయం? వీరు ధారానగరం నుంచి తమ దర్శనం కోరి వచ్చారు. ఓహో, రండి. ఏమిటి విశేషం? తమకు సమస్త విజయోస్తులు పలికి మా భోజుడు. ఎవడో రాజాధిరాజ విద్వద్రాజ శిఖామణి భోజ మహారాజునేనా భోజుడు అంటున్నావు? క్షమించండి ప్రభు, మా శ్రీవారి ఆజ్ఞ. తమ సముఖమున తననంత వినయముగా పలికి ఈ శుభలేఖను అందియమన్నారు. మహాత్ముల సౌజన్యం అది. కంచుకి చదువు. శ్రీమన్ మహారాజ, నీతి ప్రతాప. కంచుకి, నా బిరుదావళి నువ్వు చదవకు. వారి ఆజ్ఞ ఏమిటో చెప్పు. శ్రీ కవికుల గురు కాళిదాస మహాకవికి అర్థసింహాసనమిచ్చి సత్కరిస్తారట. ఆ సన్మాన సభకు తమరు అధ్యక్షత వహించాలని భోజ మహారాజుల వారు కోరుతున్నారు. భోజ మహారాజు రారా నాయన రా, గ్రంథాన్ని మాకు అర్పించి ఈ చేపను మోసుకుపోదువు గాని. నువ్వా? నేను కుక్క అనుకున్నాను. నేనే. అతి వినయంతో ఆశ్రమానికి వస్తే గోరోజును చూపించి గుంజిల్ని తీయించావే. పౌరుషం ఉంటే ఇప్పుడు రా. ముస్తా ముష్టి కట్టి చిట్టి చేసేస్తాను. రా. నన్ను చూసి తొలగొడుతున్నావే? సస్తావు, మన్ను కనిపిస్తాను. నక్కగా పడుకోడు. తీసుకో మంటకం. మహాకవి, మీరు కావ్యం రాశారని విన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూస్తామా అని ఉత్సాహపడుతున్నాం. ఇదిగో మహారాజా, మహాకవి గ్రంథాన్ని నేను తీసుకొచ్చాను. మీరు తీసుకువస్తారని నాకు తెలుసు. ఇలా ఇవ్వండి. దాంట్లో మోసం. సూత్రధారి గారు, ఆ గ్రంథాన్ని ఇలా ఇవ్వండి. ఈశ్వరీ కటాక్షం.
తీసుకువెళ్ళి ఇవ్వండి. మహారాజా, నిద్రాహారాలు మాని కష్టపడి ఎలాగో సాధించాను. ముందు నన్ను వినాలని మనవి. ఏది మీ గ్రంథం? చేపలా? కవిశ్రీ, కవి రాక్షస, ఏమిటిది? అవునవును, ఎలా వచ్చాయి? శిష్యులు, ఏమిటా ఈ పని? ఏమిటిది? మాకే తెలుసు, మేము సరిగ్గానే మార్చాము. మళ్ళీ ఇంతలో ఎలా మారిందో. ఏమిటది? ఆ మార్పులు ఏమిటి? రండిలా. నిజం చెప్పకపోతే శిరచ్ఛేదం జరుగుతుంది. మమ్మల్ని రక్షించాలి మహాప్రభు, మమ్మల్ని మన్నించాలి. మేము గురుభక్తులం. మా గురువు గారు గ్రంథం రాయలేకపోతే శ్రీ కాళిదాసు గారి గ్రంథం దారిలో మేమే మార్చాం మహాప్రభు. ఏమిటి? గ్రంథచౌర్యమా? ఇంత నీచానికి పాల్పడ్డావా? నిజం చెప్పు. ఇంకేమి చేయటం ప్రభు, మీరు క్షమిస్తారని నిజం చెప్తున్నాను. నా బిరుదులు ఊడగొడతారేమోనని తొందరలో ఏమీ తోచక నా శిష్యులు ఈ పని చేస్తామంటే పని చెయ్యండిరా అన్నాం. ఇక మన్నించేది లేదు. మంత్రి, వీరి బిరుదులు ఊడగొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టించండి. మహాకవిని వంచి కావ్యాన్ని సంస్కరిస్తారా? మహారాజా, మీరు శాంతించి నా కోసం వారిని క్షమించాలి. ఏ కవైనా తన పేరు కంటే తన కావ్యం చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విశేషం నా కావ్యంలో ఉంటే చాలు. పేరు ఎవరిదైనా చింతలేదు. అయినా ఒక కవి కావ్యాన్ని ఇంకొక కవి తస్కరించడం ఆ కవికి గౌరవమే గాని న్యూనత కాదు. ఇప్పుడు వీరు నన్ను గౌరవించినట్లే నేను భావిస్తున్నాను. అందుకని వారిని క్షమించాలి. మహారాజా, కాళిదాసు మహాకవి వారి ఔదార్యంతో నా కళ్ళు తెరిచారు. ప్రతిపక్షులను ఇలా కాచుకునే ఘనతకు చిత్తశుద్ధితో వారికి నేను తల వంచుతున్నాను. క్షంతవ్యుని. అంత పనెందుకులేండి. మీ పశ్చాత్తాపమే నిజమైతే మీరు క్షంతవ్యులే. మహాకవి, ఈనాడు మీకు నేను చేయదలుచుకున్న సత్కారం మీ గ్రంథాన్ని ఏకాంతంలో పఠించి ఆనందించాలి. అదే మా అభిలాష. దయచేసి. మీరు నేను కూడా రక్షింపబడ్డాం. ఈ ఉమాదేవి స్త్రీలోకానికే ఆదర్శం. ఈమె శీలం, సౌమనస్యం, సుగుణ సంపద, నిరంతరం భర్త కోసం ఆమె చేసే నిశ్చల తపస్సు స్త్రీ జాతిపై నాకు ఎనలేని గౌరవాన్ని కలిగించాయి. నేను చేసుకున్న పుణ్యం ఇన్నాళ్ళు నన్ను సేవిస్తూ నా వద్దనే ఉన్నారు. ఉమాదేవి, మీరు చూస్తున్నారుగా, మీ నాన్నగారి భ్రమ ఇంకా పోయినట్టు లేదు. మీరైనా నిజం చెప్పండి. ఇంకా ఆలోచిస్తారేమిటి? ఇది ఆపత్సమని చెప్పండి. నేను మీ భర్తను కానని స్పష్టంగా చెప్పండి. ఎలా చెప్పును? ఎందుకు భయపడిపోతున్నాను? ఆ ప్రశ్న రానే వచ్చింది. జగదీశ్వరి, నీ మాయం నేను తెలుసుకోలేకున్నాను. నా జీవితాన్ని ఎందుకు ఇలా దుఃఖమయం చేస్తున్నాను? నా భర్తను నీ సన్నిధికి తీసుకుని వచ్చి ఇంత విద్యాభిక్ష పెట్టమని నేను మూర్ఛిల్లిన స్థితిలో నా భర్తకు సకల విద్యలు కటాక్షించకూడదు. నన్ను నాలోగాన్ని విస్మరించేట్లు ఎందుకు చేశావు? నీ ఇచ్చ ఏమైనా పతిదేవా భాగ్యం లభించిందని ధైర్యంతో ఉన్నావు. చివరికి పరీక్షలు శిక్షలు ఎందుకో నేను ఊహించలేదు. తల్లి,
వత్స, ఇంత ఉత్తమ సాహితీ సృష్టి నీ వల్ల కావలసి ఉంది గనుకే నీవడిగిన వరమిచ్చి నీకు మరుపును కలిగించి నా సంకల్పం కూడా నెరవేర్చుకున్నాను. జన్మ జన్మల వియోగంలో ఉన్న భార్యాభర్తలు పరస్పర లక్ష్యం కలిగి ఉంటేనే దాంపత్యం నిలిచేది. అదే ఆదర్శము, ధర్మము. నీ సహధర్మచారిణి ఈ విద్యాధరి సాహచర్యంతో నీవా ధర్మాన్ని పాలించావు. అపర చతుర్ముఖుడు ఈ భోజరాజు స్నేహ సౌభాగ్యంతో ఆదర్శ సాహిత్యాన్ని లోకానికి చాటించి చరితార్థుడవయ్యావు. ఇక సుఖంగా మీరు ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వర్ధిల్లుదురుగాక.